ఛానల్ సింపుల్ స్టిచ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొత్తగా బిగినర్స్ కోసం అండ్ ఆల్రెడీ ఆరి వర్క్ వచ్చిన వారైనా కూడా సింపుల్గా మగ్గం వర్క్ టాసిల్స్ని ఎలా కుట్టుకోవాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ టాసిల్స్ అనేవి నేను స్క్వేర్ షేప్లోని కుడదాం అనుకుంటున్నాను. కాబట్టి మెజరింగ్ కోసం ఒక మినీ స్కేల్ని యూజ్ చేశాను. అలాగే షేప్ని మార్కింగ్ చేయడం కోసం నేను వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ని తీసుకున్నాను. ఇప్పుడు 4 సెంటీమీటర్స్తోని గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. అలాగే మిగిలిన 3 సైడ్స్ కూడా 4 సెంటీమీటర్స్తోని మార్క్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసేసాను. అలా మనం ఒక స్క్వేర్ షేప్ని అనేది డ్రా చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక 754 డయాలజీ కంపెనీ గోల్డ్ జరీ థ్రెడ్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక చైన్ నీడిల్ని తీసుకుంటున్నాను. అలాగే ఆ థ్రెడ్కి ఎండ్ నాట్ అన్నది వేసేసాను. ఇప్పుడు చైన్ లైన్ అన్నది స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఆ గోల్డ్ జరీ థ్రెడ్తోని చైన్ నీడిల్ని యూజ్ చేసుకొని ఫస్ట్ నేను చైన్ లైన్ అన్నది ఎండ్ నాట్ వేసి అప్పుడు చైన్ లైన్ అన్నది స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం బై ఛాన్స్ ఒకవేళ ఫస్ట్లోని మనం వేసిన నాట్ అన్నది బై మిస్టేక్ ఊడిపోయినా మనం మొత్తం స్టిచ్ అన్నది ఊడిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఫస్ట్లోనే నాట్ వేసినా కూడా మనం ఎండ్ నాట్ ఎలాగైతే వేస్తామో ఆ నాట్ ఫస్టే వేసేసి చైన్ లైన్ అనేది స్టిచ్ చేసుకోవడం ద్వారా మనకి సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న స్క్వేర్ షేప్ మీద మనం చైన్ లైన్ అనేది కుట్టేసుకుంటున్నాము. ఈ టాసిల్స్ అన్నది మనం ఓన్లీ స్క్వేర్ షేప్ అనే పర్టికులర్గా కాదండి, మనకి ఏ షేప్లో అయినా సరే మనం నచ్చినట్టు డ్రా చేసుకొని మనం కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడు కుట్టిన బ్లౌజ్కి ఈ స్క్వేర్ షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అని స్క్వేర్ షేప్లోని డ్రా చేసుకొని మగ్గం వర్క్ టాసిల్స్ అనేది కుడుతున్నాను. మీకు నచ్చినట్టుగా రౌండ్, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, అలాగే ఫ్లవర్ షేప్లో కానీ ఇంకా వేరే డిజైన్ ఏ షేప్లో అయినా కూడా మనం టాసిల్స్ అనేవి డ్రా చేసుకొని కుట్టుకోవచ్చు. జరీ థ్రెడ్ ఫస్ట్ లైన్ అన్నది కుట్టేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్ అన్నది స్టార్ట్ చేసేసుకుందాము. ఈ జరీ థ్రెడ్ ఫస్ట్ ఏదైతే లైన్ కుట్టామో దానికి లోపల నుంచి మనం సెకండ్ స్టిచ్ అన్నది కుట్టడం స్టార్ట్ చేస్తున్నాము. సెకండ్ టైం చైన్ లైన్ అన్నది వేయడం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లోని నేను ఎండ్ నాట్ అన్నది వేసేస్తున్నాను. నెక్స్ట్ కట్ బీడ్స్ తీసుకుంటున్నాను. గోల్డ్ కలర్ కట్ బీడ్స్ తీసుకున్నాను అండ్ బీడ్స్ నీడిల్ ఒకటి తీసుకున్నాను. ఇవి కుట్టడానికి మనం థిన్ జరీ థ్రెడ్ని కానీ లేకపోతే కాటన్ థ్రెడ్ని కానీ యూజ్ చేసి కుట్టుకోవచ్చు. ఆర్ జరీ థ్రెడ్ అయినా కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. నేను థిన్ జరీ థ్రెడ్ అన్నది యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్గా చైన్ లైన్ ఎలాగైతే స్టార్ట్ చేసేసామో నాట్ వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లోని నేను కట్ పీస్ని కూడా నాట్ వేసేసుకొని కట్ పీస్ అన్న కుట్టడం స్టార్ట్ చేస్తాను. నేను ఒక్కొక్క కట్ బీట్ని పెట్టి కుట్టేస్తున్నాను.
కట్ బీడ్స్ ఫస్ట్ లైన్ అనేది కుట్టమైపోయింది. ఇప్పుడు మనం సెకండ్ లైన్ కూడా సేమ్ అదే ప్రాసెస్లోని కట్ బీడ్స్ కుట్టేసుకుందాము. కట్ బీడ్స్ సెకండ్ లైన్ కూడా కుట్టేసి లాస్ట్లోని ఎండ్ నాట్ అన్నది వేసిస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం ఒక మినీ స్కేల్ తీసుకొని ఒక గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ తీసుకొని 2 లైన్స్ అన్నది హారిజాంటల్గా వెర్టికల్గా అంటే అడ్డంగా నిలువుగా 2 లైన్స్ అన్నది డ్రా చేసేసుకుంటున్నాము. 1.2 సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ చేశాను. అలాగే సేమ్ ఇంకో 1.2 సెంటీమీటర్స్ దగ్గర సెకండ్ డాట్ వేసేసాను. సేమ్ హారిజాంటల్గా కూడా సేమ్ మెజర్మెంట్స్తోని డాట్స్ పెట్టుకొని హారిజాంటల్గా 2 లైన్స్ వెర్టికల్గా 2 లైన్స్ అన్నది గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ అన్నది గీసేసాను. ఇప్పుడు ఆ లైన్స్ మీద మనం గోల్డ్ కట్ బీడ్స్ అన్నది కుట్టేసుకుందాము. సేమ్ ఈ లైన్స్ ఎలాగైతే కట్ బీడ్స్తో కుట్టేసామో అలాగే మిగిలిన 2 లైన్స్ కూడా సేమ్ కట్ బీడ్స్ పెట్టేసి కట్ బీడ్స్ పెట్టి కుట్టేసుకుంటున్నాము. కట్ బీడ్స్ అన్ని లైన్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లోనే ఎండ్ నాట్ అన్నది వేసేసుకుంటున్నాము. ఇప్పుడు నేను 3 mm వైట్ పెరల్ బీడ్స్ తీసుకుంటున్నాను. అవి ఈ మిడిల్లో ఉన్న బాక్సెస్ అన్నీ కూడా ఫిల్లింగ్ కోసము నేను ఆ బీడ్స్ అనేవి యూజ్ చేసి స్టిచ్చెస్ అనేది వేసేస్తున్నాను. ఒక సింగిల్ బీడ్ పెట్టేసి నాట్ అన్నది వేసేసుకుంటున్నాను. అలాగే మిగిలిన బాక్సెస్ కూడా సేమ్ పెరల్ బీడ్స్ని యూజ్ చేసేసి ఒక సింగిల్ బీడ్ పెట్టడం నాట్ వేయడం అలా సేమ్ ప్రాసెస్లో మిగిలిన బాక్సెస్ అన్నీ కూడా పెరల్ బీడ్స్ పెట్టి కుట్టేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ యూస్ చేసి ఇంకో 3 ట్యాసిల్స్ అనేవి కుట్టుకోవాలి. మొత్తంగా మనం 4 ట్యాసిల్స్ అనేవి కుట్టుకోవాలి. ఎందువల్ల అంటే ఒక ట్యాసిల్కి ఫ్రంట్ బ్యాక్ 2 పడతాయి. 2 ట్యాసిల్స్ కాబట్టి 4 కుట్టుకోవాలి. ఫైనల్గా అవుట్పుట్ అన్నది మనకి ఎలా వచ్చేస్తుంది. అందరూ సింపుల్గా కుట్టుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ please like, do, share and subscribe to our channel Simply Stitch. Thanks for watching.